ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాను. స్తుతులపైన ఆసనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు అని అడుగుచున్నాం ప్రభ. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభ. సహోదర ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినిచుండగా నాయన ప్రభ, వాక్యం వినిచుండగా నాయన ప్రభ, వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిజమైన క్రైస్తత్వం అంటే ఏంటండి? మనము క్రీస్తుని పోలి నడుచుకోవటం. క్రైస్తవునిగా జీవించడం అంటే సంఘానికి వెళ్ళడం, సువార్త ప్రకటించటం, సాక్ష్యం చెప్పడం కాదు కదా. మన జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు మనము ఎవరి వలె ఉండాలి? నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు అని ఆలోచించి మనము దానిని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మనము క్రీస్తు జీవితమునకు మనము ఒక సాదృశ్యంగా నిలవబడాలి. నిజమైన క్రైస్తత్వం అంటే అది. నాకు సమస్య వచ్చింది కదా ఆయన సమస్య నుంచి పారిపోవడం కాదు. మనం నిజమైన క్రైస్తవుల మధ్య ఎలా ఉండాలి? వాక్యంలోకి వెళ్దామండి. కీర్తనలు 46:1 చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరండి? మనకు ఆపద వచ్చినప్పుడు వెళ్ళిపోకుండా దేవునిని ప్రార్థించాలి. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకము కలిగిన దేవుడు. మనకు ఆపద వచ్చినప్పుడు దేవునిని ప్రార్థించాలి కానీ మనుషుల వైపు కాదు కదా. మనం మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటిని కూడా సాధ్యమవుతుంది. మనం రోజు ఇలాగే చెప్పుకోవడం కాకుండా మనము నిజముగా ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నారే తప్ప కానీ మాకు ప్రతిఫలము రావడం లేదే అని అనుకున్నాం. ప్రతిఫలము రావటం లేదు అని అంటే మనలో ఏదో లోపం ఉన్నట్టు. ఆ లోపం ఏమిటనేది మనము సరిదిద్దుకోవాలి. మనము పైకి అందరికీ బాగానే కనిపిస్తూ ఉంటాము. మనుషులు ఏం చేస్తారంటే పై రూపమును చూస్తారు. దేవుడైతే హృదయ రహస్యములను బట్టి, హృదయ అంతరంగమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దానిని బట్టి మనకి ఏది ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. అది మానేసి మనం ఏం చేస్తామంటే దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, దేవుడు మనకు కొండై ఉన్నాడు, కోటై ఉన్నాడు, బలమై ఉన్నాడు, అన్నీ కూడా దేవుడే అయి ఉన్నప్పుడు మనము ఆపత్కాలంలో ఎవరికి మొరపెట్టమంటున్నాడు? దేవునికి మొరపెట్టమంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది కూడా తోటి వారిని ప్రేమించట్లేదు, తోటి వారిని సహోదరిని ప్రేమ కలిగి ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా మనం సహోదరి ప్రేమ లేనప్పుడు ఎంత ప్రార్థించినాను కూడా అది వ్యర్థమే. మనం ఎంత క్రైస్తవులు అని చెప్పుకున్నాను కూడా అది వ్యర్థమే. నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారు? దేవుని ఆజ్ఞలను పోలి నడుచుకోవటము. దేవుని ఆజ్ఞలను పోలి నడుచుకుంటే దేవుడే మనకి దేవుని మీద ఆధారపడి ఎదరికి వెళితే దేవుడే మనకి సమస్తమును కలుగు చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనం కన్నీళ్లు విడిచుచు మనము ప్రార్థన చేయాలి. ఎవరు మన కన్నీళ్లు చూస్తారు? దేవుడే చూస్తాడు. ఎవరు చూడలేదు కదా అని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అవి దేవుని దగ్గర ఎప్పుడో నమోదు చేయబడతాయి. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన కన్నీటిని ప్రార్థనను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయనే వాటన్నిటిని కూడా ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఎప్పుడు మన కన్నీటి ప్రార్థనను కలిగి ఉన్నప్పుడు, మన కన్నీటి ప్రార్థన కలిగి ఉంటే దేవుడు మనకి ఆనంద బాష్పాలుగా మనకి తిరిగి ఇస్తాడు. మనం అనుకుంటాము నా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించలేదని, కానీ దేవుడి దగ్గర ఎప్పుడో అది లెక్కింపబడి ఉంటుంది. అప్పుడు మనల్ని దానిని బట్టి తిరిగి మనకి సమాధానం ఇస్తాడు దేవుడు. మనం ఈ లోకపు వైపు చూడకూడదు. ఎప్పుడూ కూడా దేవుని వైపును మాత్రమే ఈ లోకపు వైపు చూస్తే రంగుల వలయము, ఈ లోకంలో రంగురంగుల బొమ్మలు, రంగురంగులు ఇవే ఉంటాయి తప్ప కానీ దేవుని వైపు చూస్తే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాము. మనం ఎప్పుడూ కూడా దేవుని వైపునే చూడాలి. వాక్యమును మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ఆపత్కాలంలో దేవుడు ఆదుకుంటాడు. అది నిజమైన క్రైస్తత్వం అంటే, నిజమైన రక్షణ అంటే అది. అంతేగాని మనము అది మానేసి ఏం చేస్తాం? సహోదరి ప్రేమ కలిగి ఎవరు ఉంటున్నారు ఈ రోజుల్లో? ఎవరైనాను సహోదరి ప్రేమ కలిగి ఉంటున్నారా? మత్తయి సువార్త 7:5 చూద్దామండి. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీయటానికి ప్రయత్నించమని చెప్పుచున్నాడు.
నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏంటండి? మన కంటిలోనున్న నలుసుని తీసివేసుకుంటే ఎదుటివారి కంటిలో ఒకరు ఏదైనా ఈ రోజులో మనుషులు ఏం చేస్తున్నారంటే ఒకరి వంక వేలెత్తి చూపిస్తున్నారు. ఆ వేలెత్తి చూపించినప్పుడు ఆ వేలే తిరిగి ఒకరి వంక మనము ఒక వేలు చూపిస్తే తిరిగి మన వంక ఎన్ని వేలు చూపిస్తున్నాయి? 4 వేలు చూపిస్తున్నాయి. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తున్నామే తప్ప కానీ మన తప్పులు 10 మన వెనకాల మన తప్పులు 10 తప్పులను వెతికిపెట్టి ఉన్నవి. అవి సర్దిద్దుకోవడం మానేసి ఎదుటివారి వంక మనము ఒక వేలుని చూపిస్తున్నాం. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి మన తప్పులను మనము కప్పిపుచ్చుకుంటున్నాము. అది కాదు మనం చేయవలసిందే. నిజమైన క్రైస్తవులు అన్న వాళ్ళు ఏమి చేయాలి? ఎదుటివారి తప్పులు మన తప్పుని సర్దిద్దుకుని ఎదుటివారికి మనము చెప్పాలి. వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నా కూడా వాటిని మర్చిపోయి ఎదుటివారు ఉన్న ఒక తప్పు కోసమే చూస్తారు. వేషధారి ఏమని చెప్పుచున్నాడు? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలంను తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తేటగా కనపడుతుంది అని చెప్పుచున్నాడు. నిజమే కదండి. ఎదుటి వరకు మనం చాలా నీతులు చెప్తూ ఉంటాము, కానీ మన కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోము. ముందు మన నడవడిక మన ప్రవర్తన మార్చుకుంటే ఎదుటివారి ప్రవర్తనను కూడా మనకి సరిగా కనపడదు. మన మనసును బట్టి ఎదుటివారి మనసు ఎలాంటిది అనేది గ్రహించగలుగుతాము. అది మానేసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని కూడా ఎదుటివారి లోపాలే వేలెత్తి చూపుతారు, ఎదుటివారి తప్పులనే వేలెత్తి చూపుతారు. మనం ప్రతి దాంట్లోని కూడా ఎదుటివారిని చూసినంత విధిగా మన హృదయంను మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎలా నడుస్తున్నాము, ఎలా ఉంటున్నాము అనేది ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుంటున్నామా? ముందు మనము జాగ్రత్తగా ఉండాలి. మనం సువార్త చేయడం కాదు, మనము వాక్యం చెప్పడం కాదు, మనం సాక్ష్యం చెప్పడం కాదు, నిజమైన క్రైస్తవులు మనం చెప్పుకోవడం కాదు. ముందు ఏంటంటే మన కంటిలోనున్న దూలమును తీసివేసి ఎదుటివారి కంటిలోనున్న నలుసు తేటగా కనిపిస్తుందని చెప్పుచున్నాడు దేవుడు. మనము తేటగా కనిపించుటకు ఏమి చేయాలి? ముందు మనము శుద్ధి కావాలి. మనము ఎలా ఉంటున్నాము అనేది ముందు చూసి దానిని బట్టి మనల్ని చూసి ఎదుటివారు నేర్చుకుంటారు. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే ముందు మన తప్పును కప్పిపుచ్చుకుని ఎదుటివారి కంటిలోనున్న దూలమును తీయటం. ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నము చేయకూడదు. ముందు మనల్ని సరిచేసుకుని తరువాత ఎదుటివారిని సరిచేయాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండెను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. మా హృదయములు మార్చు నాయన ప్రభువా. మాకు సరైన నడవడిక నేర్పుము నాయన ప్రభువా. నాయన నీకు వందనములు నాయన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభువా. వేషధారు వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని మా అడుగుచున్నా ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. చిన్నవారు మొదలుకొని ప్రభా పెద్దవారు వరకు దీవించమని అడుగుచున్నాను ప్రభా. నడు వయసులో ఉన్నవారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని, వెధవరాలని, భర్త వదిలేసిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో ప్రభా, ఆ వాహనములు నాయన ప్రభా సురక్షితంగా చేర్చమని వారి గృహాలకి అడుగుచున్నాను ప్రభా. హాస్పిటల్లో ఎంతోమంది ఎన్నో రోగములతో ప్రభా బాధపడుచున్నారు ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని ప్రతి ఒక్కరికి ప్రభా స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని ప్రభా బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు కోసం కాదు కానీ నాయన ప్రభా, నీవు ఏర్పరిచినది మాకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం నుంచి వచ్చిచుండగా వెలుచుండగా వారి క్షేమంగా వచ్చుటకు వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభువా. నేను ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి ప్రభువా శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతో మంది పని లేక బాధపడుచున్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎన్నో కుటుంబంలోనైనా ప్రభా మనశ్శాంతి లేదు నాయన ప్రభా. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అడిగిన వారిని అడగని వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా.
నాయన ఎవరైనాను ఏ తప్పిదములైనను చేసి ఉంటే ప్రభ క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయములు మార్చు నాయన ప్రభ. నాయన నీ రాకడ కొరకు మేము ఎదురుచూచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరినట్లును మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.